శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం, మహర్షిణాం భృగుః అహం. మహర్షులలో లక్ష్మీదేవిని ఆవిర్భవింపజేసిన భృగువు నేనే అన్నాడు. ఇక్కడ రాసినటువంటిది పదముల రూపములో ఉండే వాక్కులలో ఒకే అక్షరమైన ఓంకారము నేనే. గిరాం వాచాం పదలక్షణానాం ఏకం అక్షరం ఓంకారః అస్మి. అక్షరములలో ఓంకారము నేను. ఓం, ఓం అనేది ఎట్లా ఏర్పడింది అంటే అకార ఉకార మకారములతో ఓం ఏర్పడింది. అకారము అంగట్ల నుంచి వస్తుంది. ఉకారము అకారము అంగటి కాదండి, గొంతు లోపల నుంచి వస్తుంది. అ అనేటువంటిది గొంతు లోపల నుంచి వస్తుంది. ఊ అనేటువంటిది అంగట్లో రెండు, అది పైన దీనికి 4 మధ్యలో ఊ అనే మధ్యలో వస్తుంది. మా అనేటువంటిది 2 పెదవుల మధ్యలో నుంచి వస్తుంది. ఆ ఉ మా. ఈ ఆ ఉ మా 3 కలిస్తే ఓం అవుతుంది. మనము నువ్వు ఏ శబ్దమైనా ఉచ్చారణ చెయ్యి, ఏ శబ్దమన్నా పలుకు, ఆ పలికే ప్రతి శబ్దము ఈ 3 ప్రదేశములలో నుంచినే వస్తున్నాయి. ఏ 3? గొంతులో నుండి, నోట్లో అంగటికి మధ్యలో నుండి, దవళ్ళ మధ్యలో దవడలు, అంగటి దీనికి మధ్యలో నుంచి వచ్చేటువంటిది మధ్యలో, తర్వాత పెదవులు మధ్యలో, పెదవులు 2 కలిస్తాయి. ఇవి ఆ ఉ కలిస్తే ఓ అవుతుంది. మళ్ళా అనేటువంటిది పెదవులు కలిసినప్పుడు ఏర్పడేటువంటిది. ఇప్పుడు నీ శబ్దజాలమంతా, నీ శబ్దజాలం అంటే నువ్వు ఏదైనా మాట్లాడు, ఏదైనా వేదం చెప్పు, వేదం కాకుంటే లౌకిక విషయాలు చెప్పు, లేదా భూతు వాక్యాలు చెప్పు, ఏదైనా చెప్పండి. అవన్నీ కూడా ఇక్కడ గొంతులో నుంచి, అంగట్లో నుంచి, 2 పెదవుల మధ్యలో కలయిక నుంచి, ఈ 3 ప్రదేశములలో నుంచి వస్తున్నాయి. అంటే ఈ సమస్త శబ్దజాలమంతా ఈ నోటిలోనే ఇమిడిపోయి ఉన్నది. ఈ 3 కూడా ఓంకారమే ఉన్నది. అంటే ఓంకారంలో నుంచినే సకల వాన్మయము వచ్చింది. అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, లేదా ఇంక వేరే జర్మన్ భాష కావచ్చు, ఏదైనా కానివ్వండి, మీరు ఏ భాషనైనా చెప్పండి. ఏ భాష చెప్పినా ఆ భాష అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచినే వస్తుంది. అందువలన భగవంతుడు గిరామస్మి ఏకాక్షరం, ఒకటే అక్షరం, అదే ఓంకారం. ఆ ఓంకారము
నా స్వరూపం అని అన్నాడు భగవంతుడు. అందుకనే ఓంకార జపం చేస్తే సర్వమును జపము చేసినట్లే, సర్వమును స్మరించినట్లే. అందుకు ఓంకారం యొక్క గొప్పతనం. ఓంకారమును చెప్పకుండా నువ్వు వేరే దేనిని చెప్పడానికి లేదు. అన్నింటికి మూలం ఓంకారం. అందుకని జపం చేసేటువంటి వాళ్ళు ఓంకారముతోనే జపం చేస్తారు. పూజ చేసేటప్పుడు కూడా ఓం పెట్టి తర్వాత మిగతాది చెప్తారు. ఇప్పుడు కేశవాయ నమః అని అనుకోండి, ముందర ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఇట్లాగే చెప్పాలి. ముందర ఓం చెప్పి చివరిలో నమః చెప్పాలి. కేశవాయ నమః ఓం, నారాయణాయ నమః ఓం, గోవిందాయ నమః ఓం, ఇట్లా చెప్పకూడదు. ముందు ఓం పెట్టాలి, నమః చివరిలో ఉండాలి. ఆ విధంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే స్పీడ్లో చెప్తూ చివరిలో ఓం వచ్చేటట్లుగా చెప్తుంటారు. అలా చెప్పకూడదు. ఓంలోనే సర్వము ఇమిడి ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు శబ్దంతో ఓం చెప్పినప్పుడు శబ్దం యొక్క అర్థము, నువ్వు శబ్దం ఒకటి పలికావు, ఏమిటి? కుండ అని పలికావు. కుండ అనేటువంటిది ఏమైంది? శబ్దమైంది. కుండ శబ్దమైంది. ఆ కుండ అనేటువంటిది ఈ షేప్తో కలిగి ఉన్నటువంటిది అది రూపం. అంటే ఇక్కడ శబ్దం యొక్క అర్థం అది. ఆ కుండ రూపము శబ్దం యొక్క అర్థం. ఇప్పుడు మీరు ఏదైతే రూపాన్ని అంటే ఒక వస్తువును గురించి మీరు చెప్పాలంటే ఆ వస్తువుని శబ్దంతో ఉచ్చారణ చేయాలి. శబ్దంతో ఉచ్చారణ చేస్తే అక్కడ ఉండేటువంటి వస్తువు మనకు తెలియబడుతుంది. అంటే పలానా వస్తువు, ఈ వస్తువుకు పేరు ఇది అని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉన్నాం కాబట్టి నువ్వు ఈ శబ్దమును ఉచ్చరించిన వెంటనే ఆ అర్థం అంటే వస్తువు తెలియబడుతూ ఉన్నది. అదే విధముగానే ఇప్పుడు భగవంతుడు, లేకపోతే భగవత్తత్వం, ఆత్మతత్వం అనేది మనం చెప్పాలని అనుకో, భగవతత్వం ఆత్మతత్వం అనేటువంటిది అని చెప్పాలని అనుకోండి. ఓం అనేది శబ్దం. ఈ ఓం అనేది శబ్దము, దాని అర్థము సర్వేశ్వరుడు, సర్వము తనలో నిండి నిబిడీకృతం చేసుకున్నటువంటి పరమాత్మ ఎవరున్నారో ఆ స్వరూపమును ఇక్కడ ఓం అనే శబ్దం ఇది, అది వాచ్యము. వాచ్యం అంటే అర్థం, అంటే శబ్దానికి సంబంధించిన అర్థం. అదే భావన చేయాలి. ఆ భావనతో ఓంకారమును ఉచ్చారణ చెయ్యాలి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఈ అక్షర స్వరూపము నేనే అని అన్నాడు. దీని తర్వాత యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలండి మనం. యజ్ఞానాం జపయజ్ఞః అస్మి. జపమును ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? జప యజ్ఞము, జపయజ్ఞం. ఏమంటే యజ్ఞము అనేటువంటిది ఏమేమి ఉంటాయి దాంట్లో? ఎట్లా చేస్తారు యజ్ఞం?
అని మీరు ఒకసారి ఆలోచన చేస్తే హోమగుండం ఉంటుందా? హోమగుండంలో ఆ, ఆ, హోమాగ్ని హోమాగ్ని వెలుగుతుంటుందా? ఆ హోమాగ్ని వెలిగించి ఇక్కడ హోమమును చేసేటువంటి ఆ, దంపతులు ఉంటారా? ఈ దంపతులు హోమములోనికి ద్రవ్యములను సమర్పిస్తుంటారా? ఈ ద్రవ్యములను సమర్పించేటప్పుడు మంత్రం చెప్పేటువంటి ఋత్వికులు ఉంటారా? ఈ ఋత్వికులకి ఆధారము బ్రహ్మన, అంటే బ్రహ్మ అంటే వేదం, వేదంలో నుంచి నేర్చుకుంటుంది కదా వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు వేదము ఋత్వికుల ద్వారా ఇక్కడ ఈ యజమాని అంటే దంపతుల నుంచి అగ్నిలో వేసేటువంటి సమిధలు అదేవిధంగా నెయ్యి ఇవన్నీ వేస్తుంటారు. ఎక్కడ? హోమగుండములో హోమాగ్ని ప్రజ్వలితూ ఉంటుంది, హోమగుండం ఉంటుంది. ఇది యజ్ఞములో ఉండేటువంటి విభాగం. ఇప్పుడు చూడండి, ఆ యజ్ఞం చేసేదాని వలన ఆ దేవతలకు ఆ హవిస్సులను సమర్పించేదాని వలన దేవతలందరూ ఆ హవిస్సులను స్వీకరించి ఎవడైతే ఈ హవిస్సులను సమర్పించినాడో వాడికి ఆ దేవతలు అనుగ్రహించి వీడు కోరికున్నటువంటి కోరికలను వాళ్ళు అనుగ్రహిస్తారు. అది మామూలుగా జరిగేటువంటి విధానం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ జపమును కూడా యజ్ఞం అని అంటున్నారు. ఇక్కడ జపయజ్ఞం ఏమంటే జపము యజ్ఞం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ జపములో కూడా అక్కడ యజ్ఞంలో జరిగేటివన్నీ ఇక్కడ జరిగితే, ఆ యజ్ఞములో జరిగేటివి కూడా ఇక్కడ జరిగితే అప్పుడు ఇది యజ్ఞం అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు జపం చేస్తున్నారని అనుకోండి, జపం చేస్తుంటారు. ఎందుకు జపం చేస్తారు? ఊరికైనా కూర్చొని ఏమైనా జపం చేస్తారు ఎవరైనా? అంటే ఏదో ఒక లక్ష్యం ఉంటుందిగా. జపం చేస్తే నా పాపములు పోతాయి. త్యాగరాజ స్వామి 80 కోట్ల శ్రీరామనామ జపమును చేసినారట. 80 కోట్ల సార్లు. మనం మామూలుగా రామ 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 అని ఇట్లా లెక్క వేస్తేనే వాడు 100 సంవత్సరాలు బతికితే అప్పుడు వాడికి ఉండేటువంటిది ఈ 80 కోట్లు జపించేదానికి కూడా సరిపోదు. కంటిన్యూగా సెకండ్కి ఒకసారి అంటే కూడా అది సరిపోదని వస్తుంది. కానీ ఈ త్యాగరాజ స్వామి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఏదో చెప్పారు. దాంట్లో ఆ వయసుకే 80 కోట్ల సార్లు రామనామమును జపించినారని, ఈ 80 కోట్ల సార్లు జపించిన కారణం చేత శ్రీరామచంద్రుడు త్యాగరాజ స్వామి ఉన్నటువంటి ఇంటి తలుపును తట్టి రామదర్శనం కలిగిందని చెప్తారు. ఇది కథ, కరెక్ట్గా అని నేను చెప్పలేను. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ జపయజ్ఞం అనేటువంటి దానిని త్యాగరాజ స్వామి చేసినారు అని చెప్పడానికి నేను ఇది చెప్పాను. సరే, ఇప్పుడు జపయజ్ఞం అనేటువంటిది ఎట్లా యజ్ఞమయ్యినది అనే విషయం చూస్తే, ఈ శరీరమే హోమగుండం. ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నా ఆ హోమగుండమును తయారు చేసేదానికి ఉండేటువంటి శుచి అయిన ప్రదేశం ఉంటుందే, ఆ శుచి అయిన ప్రదేశమే ఈ శరీరం అని అనుకో. ఈ శరీరములో నీ హృదయమే
ఆ హోమగుండం ఆ హృదయములో ఇప్పుడు నువ్వు యజమానితో కలిసి భార్య ఇద్దరు కలిసి దంపతులతో ఇక్కడ హోమద్రవ్యములను సమర్పిస్తారు. ఇప్పుడు ఈ హృదయం అనేటువంటి హోమగుండమునందు ఈ జీవుడు అనేటువంటి యజమాని బుద్ధి అనే భార్యతో కూడి ఇక్కడ కూర్చున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అంటే బుద్ధి, అహంకారం, ఇవి రెండు అండి. బుద్ధి భార్య అవుతుంది, అహంకారమే జీవుడు అవుతాడు. ఈ అహంకారి అనేటువంటి యజమాని, బుద్ధి అనేటువంటి భార్య ఇద్దరు కలిసి ఈ జ్ఞానేంద్రియములు అనేటువంటి ఈ పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియముల ద్వారా సమిధులు అంటే ఏంటివి? ఇవి చేస్తాయి కదా, విషయాలన్నీ ఉన్నాయి కదా, విషయాలతో వెళుతున్నాయి కదా, ఆ విషయాలతో చేసేటువంటి సంబంధమైన పనులు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఆ విషయాలను చూచి ఏ ఇంద్రియముతో ఏ విషయాన్ని చూసినారో ఆ విషయాలన్నింటినీ తీసుకొచ్చి ఈ హోమగుండంలో ఈయన జపయజ్ఞం చేస్తూ, జపయజ్ఞం అంటే మంత్రం, అందులో మంత్రం ఏమిటంటే జపం, ఎవడి ఇష్టమైనటువంటి మంత్రం. అంటే శ్రీరామ మంత్రం పట్టుకున్నాం అనుకోండి, ఓం శ్రీరామాయ నమః, లేదా రామ్ 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 ఈ రామమంత్రమే పట్టుకొని జపం. ఇదే మంత్రం ఇప్పుడు ఇక్కడ రామ 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 రామ, ఇదే మంత్రము, ఇదే వేదము, దీనిని పట్టుకున్నాడు ఎవరు? ఈ యజమాని ఈ పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియాలతో విషయములను అనేటువంటి వాటిని సేకరించి వాటిని ఈ హోమగుండం అనేటువంటి హోమగుండమునందు జ్ఞానాగ్ని అనేటువంటి ఆ హోమాగ్ని యందు వీడు చేసే ప్రతి కర్మ, ప్రతిదీ దానంతటిని కూడా ఈ హోమగుండంలో ఈ హోమాగ్ని యందు సమర్పిస్తున్నాడు. ఎందుకు? ఈ కర్మలన్నింటినీ దహింపజేసి తాను బ్రాహ్మీ స్థితిని స్థిరముగా సిద్ధం చేసుకునుట కొరకు. ఈ మనస్సు అనే బ్రహ్మ అక్కడ చూస్తూ ఉంటాడు దీనికంతా. చూడండి, ఇప్పుడు మనకు అన్నీ సరిపోయినాయి లేదా? ఇక్కడ ఇప్పుడు జపం అనేటువంటిది చేస్తున్నామా లేదా? వీడు గమ్మున కూర్చొని జపం చేస్తుంటాడు. ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః. ఇప్పుడు మంత్రజపం చేస్తున్నాడు. మంత్రజపం చేసినప్పుడు వీడి ఇంద్రియాలు, వీడి శరీరము, వీడి మనస్సు, ఈ అహంకారము ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటూ వీటిలో ఉండేటువంటి భావములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమర్పిస్తాయి. ఇక్కడనే ఈ హోమగుండమునందే ఇక్కడే సమర్పిస్తాయి. వీటిలో ఉండే వాసనలు వస్తాయి కదా, గుర్తొస్తుంటాయి కదా, ఆ గుర్తొస్తూ ఉండేటువంటి వాసనలనే ఇప్పుడు సమర్పించేస్తాయి. అదొకటి. మళ్ళీ బయట వస్తాడుగా, బాహ్య రూపంగా వచ్చినప్పుడు జపం చేసేటప్పుడేమో అది. ఇప్పుడు జపం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వస్తారు కదా. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఏ వాసనలు, విషయాలు, ఇవన్నీ ఈ విషయాలను చూసినప్పుడంతా
ఏ విషయమైనా సరే, అది ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, న్యాయం కావచ్చు, దైవ కార్యక్రమం కావచ్చు, లౌకిక కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాటన్నింటినీ ఇప్పుడు రామనామం చెప్పుకుంటా. అంటే రామనామం అంటే ఎవరికి ఏ మంత్రం ఇచ్చుంటే ఆ మంత్రం, ఏ మంత్రమైనా పర్లేదు. రామ, కృష్ణ, నారాయణ, గోవింద, ఏదైనా పర్లేదు. ఆ మంత్రం చెప్తూ రామార్పణం, రామార్పణం, రామార్పణం ఇట్లా సమర్పించుట. ఇలా సమర్పిస్తే ఇప్పుడు బాహ్యంగా ఉండేటువంటి విషయములను ఇక్కడ హోమం నందు సమర్పించేస్తున్నాం. ఆంతరికంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా లోపల ఉండే వాటిని సమర్పించేస్తున్నావు. చూడండి, లోపలుండేటువంటి వాటిని సమర్పించినావు, బయట ఉండే వాటిని సమర్పించేసినావు. ఇప్పుడేముంది, లోపల పోయినాయి, బయట ఉండేవి కూడా పోయినాయి. ఇప్పుడు ఇంకేమవుతావు, నువ్వు శుద్ధమవుతావు. శుద్ధమై చాలా స్పష్టంగా ప్రకటమగుట. ఇంకప్పుడు ఆత్మస్వరూపమే ప్రకటమగుట అనేది జరుగుతుంది. ఇలా జరుగుట అనే దాని కొరకు ముందు నువ్వు బాహ్య విషయముల యందు కూడా ఈ భగవద్భావనతో చూడాలనంటే, బాహ్య విషయంలో కూడా భగవద్భావనతో చూడాలనంటే దానికోసం ముందు కూర్చొని, ఒక జాగాలో కూర్చొని నియమం పెట్టుకొని, ఉదయము సాయంకాలం ఖచ్చితంగా ఒక నియమం పెట్టుకొని, ఆ నియమానుసారంగా నేను ఇన్ని మాలలు జపం చేస్తానని చెప్పి చేయుట. అది నియమానుసారంగా మొదట ప్రారంభించుట. మొదటి నియమం. తర్వాత నియమాలు ఏమి ఉండవు. తర్వాత నియమాలు అనేటువంటి దాటుకొని వెళ్ళిపోతాడు. ఈ మొదటి నియమం ఏమవుతుందంటే, ఉదయము సాయంకాలం నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని ఎప్పుడైతే ఖచ్చితమైనటువంటి నియమం పెట్టుకొని వాడు చేస్తాడు. ఎప్పుడైతే ఇట్లా చేస్తాడో ఇది వీడికి అభ్యాసమై మనస్సుకు అది బాగా దృఢమైపోతుంది. మళ్ళీ ఈ జపము చెయ్యలేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వీడు ఉదయము సాయంకాలం చేస్తూనే మధ్యలో ఉండే కాలంలో కూడా ఆ నామము ఆటోమేటిక్గా మనసుకు వచ్చేస్తుంది. అంత లోతుగా నామమును పట్టుకోవాలి. నామం పట్టుకొని జపం చేయాలి. ఈ జపం చేసేటప్పుడు కూడా అది కూడా మూడు స్థాయిల్లో ఉంటుంది. వాచక జపము, ఉపాంశు జపము, మానసిక జపం అని 3. వాచక జపము అంటే బయట పెదవుల మధ్యలో నామమును వినిపిస్తూ చెప్పుట. ఉపాంశు జపము అంటే గొంతులో ఈ పెదవులు కదిలించకుండానే గొంతులో నామమును చెప్పుట. తర్వాత మానసిక జపం అంటే మనస్సులో జపము అంటే నామమును చెప్పుట. ఈ మనస్సులో జపము చేయుట అనేటువంటిది అంత తొందరగా సులభంగా పట్టుపడదు. అలా మనము నామమును చెప్పాలి అన్నప్పుడు మొదట నోటితో జపమును చెయ్యాలి. నోటితో జపము చేయగా కొంతకాలమునకు ఉపాంశు జపం అనేటువంటిది స్థిరపడుతుంది. అంటే నువ్వు జపము చేసినా చేయకపోయినా ఆ జపం ఆటోమేటిక్గా గొంతులోకి వచ్చేస్తుంది. నువ్వు గమనం కూర్చున్న వెంటనే గొంతులోకి వచ్చేస్తుంది. గొంతులో నామం అనేటువంటిది చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గట్టిగా చెప్పేవాడు, ఇప్పుడు గట్టిగా చెప్పవు. నువ్వు కూర్చుంటానే ఆ నామం జపం గొంతులో జరుగుతుంటుంది. ఇంకా కొంతకాలానికి అలా చేయగా అప్పుడు మనస్సులో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మనస్సులో చెప్పుకునేటువంటి జపం ఉందే, అది గొప్ప జపం, గొప్ప స్థాయి. ఆ తర్వాత మనస్సులో చెప్పుకొనుట కేవలం నువ్వు అక్కడ ఉన్నప్పుడే కాదు, ఎక్కడ నియమం ప్రకారంగా కూర్చున్నప్పుడే కాదు, తర్వాత నువ్వు బహిర్ముఖమైనప్పుడు కూడా మనసులో ఆటోమేటిక్గా జపము జరుగుతూ ఉంటుంది. దాన్ని
అజప మంత్రం అని అంటారు. ఆ స్థాయి వరకు ఎదిగిపోవాలి. అంటే జపమును అంత బాగా పట్టుకోవాలి. అట్లా ఆ మంత్రమును పట్టుకొని ఎవడైతే ఈ ప్రకారంగా జపం చేసుకుంటూ వస్తాడో వాడికి మనశ్శుద్ధి కలిగి ఆత్మానాత్మ విచారమును చేసే స్థాయికి వెళ్ళేటువంటి సాధన చతుష్టయ సంపత్త ద్వారా ఇతను బ్రహ్మ విచారణ చేసే స్థాయి వరకు వెళ్తాడు. తర్వాత ఆ రామనామమును ఉచ్చారణ చేసినప్పుడు లేదా రామనామమును జపం చేసినప్పుడు రామ భావన స్థిరపడుతూ వస్తుంది వీడికి. రామ భావన అంటే ఇక్కడ రాముడు అంటే కోదండం పట్టుకోండి రాముడు, లేకపోతే అయోధ్య రాముడు, లేకపోతే సీతాదేవి భర్త, ఇట్లా కాదు. రామనామం అన్నప్పుడు తత్వమే రాముడు. ఆద్యో రా తత్పదార్థ స్యాత్ మకార త్వం పదార్థవాన్ తయో సంయోజనం అసి ఇది రామపదముచ్యతే. రామ అనేటువంటి 6 అక్షరములే రా అంటే తత్ పదమని, మా అంటే త్వం పదమని, మళ్ళా రా మా ఇట్లా రా ఒకసారి మా ఒకసారి పలికితే అవి 2 కలవు. రామ ఇప్పుడు 2 కలుస్తాయి. ఇప్పుడు ఈ రామ అనేటువంటి రెండింటిని కలిపిందే ఆ మధ్యలో ఉండే గ్యాప్, అది అసి పదం. కాబట్టి ఈ రామ అనేటువంటిది ఏది ఉందో అది తత్వమసి మహావాక్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి తత్వమసి మహావాక్యం దగ్గర తీసుకొచ్చి బ్రహ్మజ్ఞానం వైపు మనల్ని పంపించేస్తుంది. బ్రహ్మ విచారణ చేసి ఇప్పుడు బ్రాహ్మీ స్థితిలో స్థిరపడిపోతాడు. అది జపం యొక్క గొప్పతనం. అందుకని భగవంతుడు ఏం చేశాడు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపం చేయుట. ఎంత జపం చేస్తే అంత మనశ్శుద్ధి కలిగి ఆత్మానాత్మ విచారణ వైపు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత స్థావరాణం హిమాలయ. స్థావరం అంటే కదలనివి, కదిలేటివి కాదు, కదలనివి, కదలకుండా ఉండేటువంటి వాటిలలో హిమాలయ పర్వతము నేను. స్థావరములలో అంటే కదలకుండా పడి ఉండే బండరాల గుట్టలలో అతిశయించిన విస్తారము గల హిమవత్ పర్వతము నేనే. హిమాలయ, ఈ హిమాలయ పర్వతము నేనే అంటున్నాడు భగవంతుడు. పర్వతములలో అప్పుడే మనకి మేరు శిఖరినామహం అన్నాడు. అక్కడ శిఖరములు, ఇక్కడ స్థావరములలో హిమాలయ పర్వతం. స్థావరం అనేటువంటిది కదలనిది. అక్కడ మేరు పర్వతం కూడా కదలదు. దాని అక్కడ కూడా శిఖరం. శిఖరం అంటే బాగా బాగా ఎత్తుగా ఏపుగా ఉన్నటువంటిది. ఈ హిమాలయ పర్వతములు ఇవే. హిమాలయ పర్వతములు అనేటప్పుడు ఎత్తుగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఉండేటువంటి అర్థం ప్రకారం ఏంటంటే ఈ హిమాలయ పర్వతం అనేటువంటిది అందులో కూడా ఎత్తు మెట్టలు ఉంటాయి, కానీ అక్కడ ఉండేటువంటిది ఈ మేరు పర్వతం లాగా ఇట్లా పైకి ఉండదు. హిమాలయ పర్వతము కొద్దిగా ఫ్లాట్గానే, కొద్దిగా హెచ్చువి తగ్గులుగానే ఉంటుంది. సరే, ఇక్కడ హిమాలయ అని ఎందుకు చెప్పాడు?
అని అంటే స్థావరాణం హిమాలయ. ఈ హిమవత్ పర్వతమునందు హిమవంతుడు హిమవంతుని యొక్క పుత్రిక అమ్మవారి పేరేమి? గంగామాత, పార్వతీ. దక్షయజ్ఞంలో అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ హిమవత్ పర్వతంలో హిమవంతునికి కుమార్తెగా ఇక్కడ జన్మిస్తుంది. జన్మించి ఈ అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేసుకునేదానికి వెళ్ళిపోయింది. తపస్సు చేసుకునేదానికి వెళ్ళి అక్కడ హిమాలయ పర్వతాల్లోనే తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఆ అమ్మవారి యొక్క తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే, ఎంత తీవ్రతరమనంటే, పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలని మామూలుగా ముందు భోజనం తినేది, తర్వాత భోజనం నిలిపేసి గడ్డలు అవంతా తినింది, తర్వాత గడ్డలు నిలిపేసింది, పాలు మాత్రం తాగి తపస్సు చేసింది, తర్వాత పాలు కూడా నిలిపేసింది, ఆకులు తిని తపస్సు చేసిందట. అప్పుడు వాళ్ళ అమ్మగారు, నాయనా నువ్వు ఈ విధంగా అయిపోతావే, ఇలా ఉంటే నీ యొక్క శరీరం కృషించిపోతుంది, ఇలా కృషించిపోతే పరమేశ్వరుని మెప్పించేదట్లా, నువ్వు ఇట్లా వద్దు, నువ్వు తపస్సు నిలిపేయి అని ఆ అమ్మగారు అన్నదట. ఊ మా అంటే నిలిపేయి, ఊ అంటే తపస్సు, నువ్వు చేస్తా ఉంటే తపస్సు నిలిపేయి, తపస్సు మా నిలిపేయమ్మా, తపస్సు నిలిపేయమ్మా, ఎందుకమ్మా చేస్తావు, నువ్వు ముందు బాగుండాలమ్మా, నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయని చెప్పి ఊ మా అని ఏమైపోయింది, ఉమాదేవి. ఈ అమ్మవారు హిమాలయ పర్వతాల్లో అంత ఘోరంగా తపస్సు చేసిందనమాట. చివరికి వీళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తానని వాళ్ళని కూడా విడిచిపెట్టేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల్లో ఎక్కడో కూర్చొని తపస్సు చేసింది. హిమవంతుడే ఇక్కడ హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతం యొక్క పుత్రికయే హైమావతి, ఆ అమ్మ పేరే ఉమాదేవి. చూడండి, అక్కడనే తపస్సు చేసింది అమ్మగారు. అది పరమేశ్వరునికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి ప్రదేశం. అంటే పరమేశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటుంటాడని. అందుకే మన వాళ్ళు ఈ అమర్నాథ్ యాత్ర వెళ్తారు కదా, అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుని అక్కడ చూసి వస్తారు. కాబట్టి ఈ హిమాలయ పర్వతం అనేటువంటిది అన్ని విధాల ఉత్కృష్టమైనదని చెప్పడం జరుగుతుంది. అందుకని ఆ హిమాలయ పర్వతము నేనే అని అంటున్నాడు భగవంతుడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి అదే. నెక్స్ట్ ఇప్పుడు మనోళ్ళు కూడా యాత్రకు పోతారు చూడండి. యాత్రకు పోయినప్పుడు ఈ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ హిమాలయ పర్వతాల్లో వీళ్ళు అక్కడక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది పరమేశ్వరుని దర్శనానికి వెళ్తారు. ఆ పరమేశ్వరుని దర్శనానికి వెళ్ళినప్పుడు అది కైలాస పర్వతం, దాన్ని ఏమంటారు, ఇంకోటి ఏదో పేరుంది దానికి. అమర్నాథ్ యాత్ర అయినది బద్రీనాథ్. చంద్రశేఖర్ స్వామి చెప్పండి. చంద్రశేఖర్ బద్రీనాథ్ అవేనా? కేదార్నాథ్, బద్రీనాథ్. అందులోనే నా పరమేశ్వరుని యొక్క లింగాకారంగా ఈ మంచు పడేదే. అవును, అమర్లింగేశ్వర స్వామి.
అమరలింగేశ్వరుడు అని అమర్నాథ్ అమర్నాథ్ లో మంచు విగ్రహము ఈశ్వరుండే మంచుది అమర్నాథ్ మంచు విగ్రహము అమర్నాథ్ లో. ఆ, అదే ఇప్పుడు నేను కూడా చెప్తాను ఇది. అంటే ఆ ఆ మంచు చేతనే అక్కడ శివలింగం ఏర్పడడం అదంతా కూడా దానికి ఒక నియమానుసారంగా అక్కడ ఆ టైంలో ఏర్పడుతుంది. ఇవంతా నేచురల్గా అక్కడ జరిగేటువంటి ఆ విషయాలు. పైగా అక్కడ సత్వగుణం అనేటువంటిది బాగా ప్రేరేపించబడి ఉంటుంది. తర్వాత కుమార సంభవం గ్రంథంలో మహాకవి కాళిదాసు గారు ఈ హిమాలయ పర్వతముల గురించి బాగా ఉత్కృష్టముగా వర్ణించి ఉన్నాడు. ఆ హిమాలయ పర్వతములే భగవంతుని యొక్క స్వరూపంగా అక్కడ కూడా వర్ణించడం జరిగింది. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ స్వరూపం ఏది ఉందో అది భగవంతుడే అని చెప్పడం జరిగింది. హిమాలయ పర్వతాల్లోనే స్వామీజీ గంగోత్రి యమునోత్రి కూడా ఉండేది. ఉమ్, గంగోత్రి యమునోత్రి ఉమ్. అన్ని పుట్టినది అక్కడి నుంచినే. అందువలన హిమాలయ పర్వతాల్లో అన్నింటికంటే ఉత్కృష్టమైనవి. సరే, తర్వాత 26వ శ్లోకం. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. 26వ శ్లోకం రేపు చెప్పుకుందాం. ఈరోజుకి చాలండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓం ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం